హాయ్ అండి, గోదావరి చిత్రాలు. రండి మనం పిండొడియాలు పెట్టుకుందాం. పిండొడియాలకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కోటా బియ్యం తీసుకోవాలండి. కోటా బియ్యాన్ని శుభ్రంగా కడిగి వారదేవేసి ఆరబెట్టుకోవాలండి ఎండకి. దాన్ని శుభ్రంగా మరాడించేసి రవ్వ పిండి అన్నట్టుగా ఆడించుకోవాలి. ఎందుకంటే సన్నటి రవ్వ పిండి అన్నమాట. దాన్ని మనం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి 8 చెంబులు నీళ్లు పోయాలండి. ఎందుకంటే రేషన్ బియ్యం జిగురుగా ఉంటాయి. అందుకని చెప్పేసి మనం 8 చెంబులు నీళ్లు పోసి మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం వేయాలండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక చెంబు నీళ్లు, ఒక చెంబు పిండి కలిపి మనం దాంట్లో పోయాలి. అంతే. పోసేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలండి. ఇలా పొంగొచ్చేలాగా మరిగించుకోవాలి. చక్కగా అవుతుందండి. అప్పుడు మనం దింపేసుకోవాలన్నమాట. దింపేసుకొని దాంట్లో అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, ఉప్పు, వాము వేసి బాగా కలపాలండి. మళ్ళీ దగ్గర పడిపోతుండో గవ్వ తీసుకెళ్ళి డాబా మీద చక్కగా గరిటెలతోటి 4-5 అమ్మాయిలను పిలిచి పెట్టేసి ప్రతి సంవత్సరం ఇలాగే పెడతానండి. మాకు చీరడు వడియాలు వచ్చినాయి. ఇవి 2 రోజుల్లో ఎండిపోతాయండి. ఆ వడియాలు తీయటం నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.